మా మరిది కొంచెం తాగడం, అది గలీజ్ అలవాట్లు అంటే ఏదే ఇంకా కొద్దిగా చేతులు వేయడము అలా ఇలా చేశాడు ఫస్ట్లో. నీకు మా ఆయనకు చెప్తే నమ్మలేదు. గదిలోకి రమ్మని పిలవడము, పడుకోవడానికి అలా గలీజ్గా పిలుస్తాను మరిది పడుకుంటున్నాడు. ఎందుకంటే పొద్దున్న లేచి చూసేసరికల్లా బ్లౌజ్ లేకపోవడము, ఏడా పడుకున్న నా బెడ్రూమ్లో బ్లౌజ్ లేకపోవడము. నేను పెద్దగా అంతగా చదువుకోలేదు, ఏందో అని తెలియదని మెడికల్ షాప్కి వెళ్ళి చూపిస్తే ఇది నిద్ర మత్తు టాబ్లెట్ అని చెప్పారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. నేను వెళ్తూ వాళ్ళని ఇంట్లోనే ఉన్నా. నువ్వు నైట్ ఎన్ని గంటలకు వచ్చినావు మా ఆఫీస్ కాడికి? 8:30కి వచ్చాను. ఆ టైంలో వచ్చడం కరెక్టే నాక? కరెక్ట్. నైట్ 8:30కి మేము ఆఫీస్ కాడికి వచ్చి అక్కడ మా ఆఫీస్ కింద పార్లర్ ఉంటుంది, వాళ్ళని అడిగింది, పక్కన వాళ్ళని రచ్చ చేసింది. నువ్వు వచ్చుడే తప్పు. ఆ టైంలో వాళ్ళని మా గురించి అడగడం ఏందక్క? కొంచెం ప్రాబ్లం ఉండే వచ్చాను. ఎంత ప్రాబ్లం అయినా కానీ నీకు అంత ప్రాబ్లం ఉంటే స్టేషన్కు, లేదు అంటే మా నంబర్లు ఎట్లాగో ఉంటాయి యూట్యూబ్లలో, అవి తీసుకొని కాల్ చేయాలి. మొబైల్ లేదు మేడం, అందుకని అక్కడ దాకా వచ్చారు. మరి నేను పొద్దున్న చేసిన మొబైల్ ఎవరిది? అది పక్కింటి వాళ్ళది తీసుకున్నాను. పక్కింటి వాళ్ళది తీసుకున్నా. రచ్చ చేసింది. ఈమె వచ్చి మా ఆఫీస్ కాడికి వచ్చి పక్కన వాళ్ళ నంబర్లు తీసుకొని మరి వచ్చింది. నేను పొద్దున పోగానే అమ్మ ఇది సంగతి అమ్మ, ఆమె నంబర్ ఇచ్చింది అని చెప్పి కాల్ చేసింది. నా కోపం వచ్చి నేను ఆఫీస్ కాడ వేరే కేసు ఉండే, అది ఇచ్చిపెట్టి మరీ వచ్చిన. ఈమె ఎవరు ఇచ్చిర్రో, మా ఆఫీస్ అడ్రస్ ఎవరు చెప్పిర్రో అది కూడా నాకు తెలుసు. ఆమె దగ్గర ఫోన్ లేదు అంటుంది, కానీ ఒక డబ్బా ఫోన్ అయితే ఉంది. నేను అందులో చెక్ చేసిన, నంబర్ పెట్టింది అనుకో అస్సలు బాగుండదు. నువ్వు యూట్యూబర్వే, నేను యూట్యూబర్ని, అర్థమవుతుందా? నువ్వు నా టీం కాదు కాబట్టి నువ్వు నా టీం అయినుంటే ఈ పాటికి వేరేలాగా ఉంటుండే. నువ్వు నా టీం కాదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఉట్టిగానే తిడుతున్నా అనగలరు. నంబర్ వేసింది అనుకో, మళ్ళీ ఇంకొకసారి ఇట్లా ఎవరినన్నా ఆఫీస్ కాడికి పంపించి నువ్వు రచ్చ చేయించినావు అనుకో, నీ ఇంటికి వచ్చి మరి నీ పెళ్ళాం ముంగట్నే నేను కొడతా. ఆ పెళ్ళామో వాళ్ళు ఎవరో ఉంచుకున్నావు నాకు తెలియదు, దాని ముంగట్నే నేను కొడతా, అర్థమవుతుందా? నువ్వు కూడా యూట్యూబరే, నీకు కూడా స్పోనీలే మాసరింగ్ కూడా అని చెప్పి చాలా సైలెంట్గా కూకుంటున్నా. ఇది 4వ సారి నువ్వు పంపించడము. ఈమెను ఎవరు పంపించారో మా ఆఫీస్ కాడికి కూడా నాకు తెలుసు. నేను నైట్ పోయి మాట్లాడతాను, నైట్ వచ్చి మాట్లాడతాను నీ దగ్గరికి. ఏందక్క అసలు ఏంది? మా ఆఫీస్ కాడికి రావాల్సిన అవసరం నీకేంది అసలు? కొంచెం ఇంట్లో ప్రాబ్లం మేడం. ఏం ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఫోన్లు చేయాలక్క. నీ దగ్గర డబ్బా ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ నీదే కదా. మరి ఆ డబ్బా ఫోన్ నుంచి ఎట్లాగో నువ్వు మా ఛానల్ ఎట్లా చూస్తావు? నా దగ్గర టచ్ ఫోన్ డబ్బా ఫోన్ ఉంది. మేము ఎట్లా తెలుసు నీకు? నాకు వేరే వాళ్ళు చెప్పారు. వేరే వాళ్ళు చెప్పారు. మరి ఇట్లా చేయడం కరెక్టేనా? నేను పంపించిండు చూడు, ఆ నెంబర్ ఎట్లా తెలుసు నీకు? తెలుసుకున్నాను. నేను చెప్పాలి ఇప్పుడు పేరు చెప్పినాను అనుకో, మా టీం వాళ్ళు వచ్చి కుక్కని కొట్టడానికి కొడతారు. ఇంకా అట్లా అని చెప్పి పేరు చెప్పట్లేను. సరే, ఏం ప్రాబ్లం ఉంది? ఏంది అసలు? నాకు 4 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యింది మేడం. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అయింది. పెద్దమ్మోళ్ళు తెచ్చిన సంబంధం మేడం. అరేంజ్ మ్యారేజ్ అయింది. మా ఆయన మంచిగానే చూసుకున్నాడు. చేసుకున్నాక పెళ్ళి అయిపోయినాక బాగానే ఉన్నాం. 1 సంవత్సరం మా అత్త మామతోటి అందరితోటి కలిసే ఉన్నాం. అక్కడ బాగున్న తర్వాత మా ఆయన బీటెక్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేద్దామని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు బాగానే ఉన్నాము, మంచిగా లైఫ్ బాగానే ఉంది. తర్వాత మా మరిది వచ్చాడు. 1 ఇయర్ అవుతుంది, సంవత్సరం అవుతుంది వచ్చి అతను కూడా బాగానే ఉండే, మంచిగానే ఉండే. మా ఆయన నైట్ డ్యూటీలోకి వెళ్తాడు, ఒక షిఫ్ట్ నైట్ అట్లా చేస్తూ ఉంటాడు. ఈ 4 నెలల నుంచి ఏమైందో తెలియట్లేదు. మరి మా మరిది కొంచెం తాగడం, అది గలీజ్ అలవాట్లు అంటే ఏదే ఇంకా కొద్దిగా చేతులు వేయడము అలా ఇలా చేశాడు ఫస్ట్లో. నీకు మా ఆయనకు చెప్తే నమ్మలేదు. ఏమన్నాడు మీ ఆయనకు చెప్తే? మా ఆయనకు చెప్తే ఏమన్నాడంటే, మా తమ్ముడి మీద అలా నిందలేస్తావా, ఆడు చిన్న పిల్లగాడు, మా అమ్మోళ్ళకి చెప్తే నేను ఉంచుతారా, అది ఇద్దని నన్నే తిట్టి కొట్టాడు. సరే అని ఇంకా ఇతనికి చెప్తే నేను నమ్మట్లేదు, ఇంకెవరికి చెప్పుకోవాలని ఎవరికి చెప్పుకోలేదు మేడం. నేను మీ మరిది ఏం చేస్తుండు నీతో? చేతులు వేయడము, గలీజ్గా రమ్మని పిలవడము. ఏం రమ్మని పిలవడము? ఇంట్లోకి రమ్మని పిలవడము, అలా మాట్లాడుతున్నాడు. మా ఆయన లేనప్పుడు నైట్ తాగి వచ్చి. ఏడికి రమ్మని పిలిచిండు?
గదిలోకి రమ్మని పిలవడము, పడుకోవడానికి అలా గలీజ్గా పిలుస్తాను మరది పడుకుంటున్నాడు. అలా పిలవడం నువ్వే కొట్టొద్దా? ఏంది రాని ఏజ్ నేను తల్లి అయితే వదిన అంటే తల్లితో సమానమని 2 దెబ్బలు వేయొద్దా? చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిన మేడం. మా ఆయనేమో నన్ను నాకు చెప్తుంటే చాలాసార్లు చెప్పిన, మా ఆయనకి ఇట్లా ఒక 4-5 సార్లు చెప్పిన, పట్టించుకోకుండా ఆయన కూడా నన్నే కొట్టడం. ఈయనేమో ఇలా నైట్ డ్యూటీ ఉన్నప్పుడు భయం వేస్తుంది నాకు. నైట్ డ్యూటీ వచ్చిందంటే నైట్ డ్యూటీ ఈరోజు అంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కొంచెం భయంగా వస్తుంది. ఎందుకు అంతగానం భయం? ఒక 2 సార్లు ఇట్లా నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను, తప్పు జరిగిపోయిందేమో అన్న డౌట్గా ఉంది నాకు. నీకు ఎట్లా తెలుసు తప్పు జరిగిపోయిందని? ఎందుకంటే పొద్దున్న లేచి చూసేసరికల్లా బ్లౌజ్ లేకపోవడము, ఏడా పడుకున్న నా బెడ్రూమ్లో బ్లౌజ్ లేకపోవడము. నాకు అర్థం కాలేదు అక్క. తర్వాత అట్లా జరుగుతుంది ఎందుకు అని ఆలోచించి, అంటే నాకు ఇంతకుముందు చెప్పింది నాకు అర్థం కాలేదు సరిగ్గా. మా మరిది ఇట్లా తప్పుగా నన్ను రమ్మని ఇట్లా చేతులు వేయడం అది ఇది చేశాడు. ఒకసారి 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాను నేను. ఇచ్చిన మా ఆయనతో చెప్పిన, మా ఆయన నన్నే తిట్టి బయటకు గంటేసాడు, ఇట్లా వెళ్ళిపో నువ్వు అట్లా అయితే అది ఇది అని తిట్టాడు. అంతకుముందు మా మరిది బాగానే ఉండేవాడు. ఈ మధ్యలో 4 నెలల నుంచి ఎందుకో మరి తప్పుగా ఇది చేస్తున్నాడు. నైట్ డ్యూటీకి వెళ్ళగానే 9:30, 10:30 అయిందంటే భయం వేస్తుంది. ఇంటికి వచ్చి చేతులు వేయడం, నువ్వు వస్తావా రావా, నాతో పడుకుంటావా అది ఇదని గలీజ్గా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా నేను వెళ్ళి నా రూమ్లో నేను పడుకుంటే ఒక 2-3 సార్లు నాకు ఏదో డౌట్గా అనిపించింది. 3వసారికి నేను డౌట్ ఎట్లా అనిపించింది? నాకు ఒంటి మీద బట్టలు లేకపోవడం వల్ల నాకు కొంచెం డౌట్గా అనిపించి, ఒకరోజు ఒంటి మీద బట్టలే లేవు. ఎన్నిసార్లు అయింది ఇట్లా? 2 times అయింది సార్. బట్టలు మొత్తం లేవు, బ్లౌజ్ లేకపోవడం, శారీ లేకపోవడం అలా ఉంది. ఒంటి మీద బట్టలు లేవంటే నువ్వు ఇప్పేసినావా? ఇట్లా లేదు, అన్నం తిన్నాను. అన్నం తినేసి వచ్చి పడుకున్నాను. మా అద్దెకి పెట్టానా అంటే నేను తర్వాత తింటానులే అని బయటికి వెళ్ళిపోయిండు. అతను తాగడానికి వెళ్ళిపోయిండు. మందు తాగుతాడో మరి ఎక్కడికి వెళ్తాడో తెలీదు. నాకు డౌట్ వచ్చింది అప్పటికి, ఇతను తాగడానికి వెళ్ళిపోయినాను. తినేసి అన్నం తినేసి వచ్చి పడుకున్నా. ఆ రోజు కర్రీస్ కూడా మా మరిదే చేశాడు. మా మరిదే చేశాడు కర్రీస్ కూడా. చేస్తాడు అప్పుడప్పుడు. ఈ మధ్యలో చేస్తున్నాడు కర్రీ. నేను చేస్తాను, సరే చేయను, చేస్తాడు. నేను తినేసి వచ్చి పడుకున్నాను. అట్లా 2 times నాకు అట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏం జరిగింది అక్క? నువ్వు జరిగింది అంటే మాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది? సరే కూడా అన్నం తిన్నాను, వచ్చాను, వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నా రూమ్లో పెట్టుకొని పడుకున్నా. పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్న లేచి చూసేసరికల్లా ఒంటి మీద బట్టలు లేవు. భయం వేస్తుంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమైంది? బట్టలు లేవు. అంత సోయి లేకుండా అనుకున్నావా? అసలు నాకు మత్తు అనేది అది మత్తుగా వచ్చేసింది. అసలు మత్తు వస్తుంది. ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక నేను ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి, నైట్ డ్యూటీ ఉంది మా ఆయనకి. ఆ రోజు ఏం తినకుండా అలానే ఉన్నాను నేను, ఏం జరుగుతుంది ఏంటి అని. అయితే కిచెన్లో ఒక టాబ్లెట్ కవర్ దొరికింది. నేను పెద్దగా అంతగా చదువుకోలేదు, ఏందో అని తెలియదని మెడికల్ షాప్కి వెళ్ళి చూపిస్తే ఇది నిద్ర మత్తు టాబ్లెట్ అని చెప్పారు. అయితే ఈ పని మా మధ్య చేశాడని నాకు డౌట్గా ఉంది. 2 సార్లు ఇట్లా జరిగింది. అయితే ఆ రోజు ఏం తినకుండా బయటికి వాటర్ బాటిల్ తెచ్చుకొని వాటర్ తాగి ఆ రోజు ఏం తినకుండా నైట్ పడుకున్నాను. నిద్ర పట్టలేదు, పడుకున్నట్టుగా యాక్టింగ్ చేశాను. కరెక్ట్గా 11 అయింది, 11:30 అయింది. ఆ టైంకి వచ్చి దుప్పటి తీసి చీర లాగుతున్నాడు. మా మరిది లాగుతుంటే నేను సడన్గా లేచి తిట్టాను మేడం. తిడుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అంటే, నువ్వు నాకు కావాలి అది ఇది అని దగ్గర వచ్చి ఇట్లా కూర్చొని అది ఇది అంటే నెట్టేశారు. దూరంగా నెట్టేసినా కానీ చెప్తున్నాడు, ఇట్లా ఎందుకు చేసినావు ఏది అని అంటే, 2 సార్లు నేను నీకు తెలియకుండా నేను అనుభవించిన 2 సార్లు అనుభవించిన నీకు అంటే చెప్పాడు. అదే మాట చెప్పిండు. ఎందుకు అట్లా చేస్తున్నావు అని. నేను చాలా గట్టిగా అరిసాను, అన్నీ చేశాను.
అయితే ఈసారి నేను చేసిన కర్రీస్ అన్నం నువ్వు ఎందుకు తినలేదు ఈరోజు నువ్వు అన్నం ఎందుకు తినలేదని నన్ను గట్టిగా అడుగుతుంటే నేను ఈరోజు తినలేదు కావాలని తినలేదు అని అంటే అవును నేను ఇట్లా కూరలో నేను నీకు మత్తుది ఇచ్చే నేను ఇలా అనుభవించిన. ఎందుకు అనుభవించిన అడిగినా మేడం. అడుగుతాను అంటే ఇష్టం నాకు తల్లి లాంటి దాని వద్దునా చెప్పిన మేడం. అవి కూడా అడిగాను మేడం. నేను అన్నీ అడిగి మీ అన్నయ్యతో చెప్తుంటే ఏం చెప్పుకుంటారు ఆల్రెడీ 2 సార్లు నీతో పడుకున్నాను నేను చెప్పుకోపో 2 సార్లు పడుకున్నానని చెప్పుకోపో అన్నట్టు బెదిరిస్తున్నాడు. మా ఆయనకు చెప్తేనేమో ఫస్ట్లో పట్టించుకోలేదు. 3వసారికి ఇట్లా రెడ్ హ్యాండ్గా దొరికిండు. ఇది నా ప్రాబ్లం. ఎవరు పట్టించుకోక మీ దాకా వచ్చాను. మీ ఆయన మీ హస్బెండ్ ఏడుకోరు? 3 రోజులు అవుతుంది ఊరెళ్ళారు వాళ్ళు. బియ్యం అక్కడ పొలం కోతకు వస్తారు కదా అవి రైస్ మిల్క్ అని రైస్ వేసుకొస్తామని వెళ్ళారు ఇద్దరు కలిసి. అందుకే మీ ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చి అలా చేశాను నేను. తప్పైతే క్షమించండి. వీళ్ళది అసలు ఈమె తెలుగు కాదు. మీకు తెలుగు రాదా? నీకు రాదు. కొంచెం వచ్చు. ఎందుకంటే నాకు కొద్దిగా వచ్చు. ఓకే. ఆమెకు తెలుగు రాదు. ఆమె ఇంకా వీడియోలో చెప్పాలో వద్దో తెలుస్తలేదు. నేను వాళ్ళ క్యాప్షన్ కూడా చెప్పా. తెలుగు కొంచెం వచ్చు కాబట్టి ఆమె ఏం చెప్తుందో కూడా ఆమెకు అర్థమవుతలేదు. అయితే ఫైనల్లీ మేము అర్థం ఇట్లా చేస్తుండు. మీ అత్తమామకి మీ అమ్మకి ఎప్పుడన్నా చెప్పినావు ఇట్లా చేస్తానని? ఎవరికేం చెప్పలేదు. మీ ఆయనకే చెప్పిన? మీ ఆయనకి ఏమని చెప్పినావు? ఇట్లా రేప్ చేసిందని చెప్పినావా? అలా చెప్పలేదు మేడం. మీ తమ్ముడు కొద్దిగా చేతి పట్టుకోవడం వల్ల గలీజ్గా చూడడం చేస్తున్నాడంటే మా తమ్ముడిని అనుమానిస్తామని నన్ను కొట్టడం చేశాడు. రేపు వస్తారు మేడం. వాళ్ళు కొద్దిగా చూడండి మీరే. రేపు వస్తారు ఊరు నుంచి. ఈమె నైట్ చేసిన రచ్చకైతే చెయ్యబుద్ధి అయితే లేదు. ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని పోను అది ఇది అన్నది. ఇంకా సరే అదేం వద్దులే అక్క, నువ్వు నాకన్నా పెద్దదానివి, తప్పు గిప్పొద్దు కానీ ఇంకా పోనీ తోటి ఆడపిల్లనే కాబట్టి ఇంకా ఏడవకక్క, మేము చేస్తాము. తోటి ఆడపిల్లనే కాబట్టి ఇంకా పోనీలే అని చెప్పి హెల్ప్ చేస్తున్నాము. ఇంకా వేరే వాళ్ళైతే ఫ్యామిలీ మాటల్లో మేము ఇన్వాల్వ్ కావద్దు. కానీ వాళ్ళ మధ్య ఇట్లా చేసిండు అంటే నాకే షాక్ అనిపించింది ఫస్ట్. ఆయన ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. అదే అసలు ఆయనకు అది స్లీపింగ్ టాబ్లెట్లు ఏడ దొరికినాయి? మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఉంది, ఆమె వేసుకుంటుంది. అప్పుడు నిద్ర రాకపోతే వేసుకుంటుంది. డాక్టర్ రోజు ఇచ్చారు, డాక్టర్ రాసిచ్చిండు. అవి ఎవరు తీసుకొస్తారు ఆమెకు? అవి మా మర్ది కానీ మా ఆయన కానీ మా మాయ కానీ అట్లా తీసుకొస్తారు. ఎవరైనా తీసుకొస్తారు. వీళ్ళ మర్ది తెచ్చినప్పుడు వీళ్ళు ఇంట్లోకైనా నొక్కేసినట్టుండు, లేకపోతే స్లిప్ కూడా ఏమైనా ఉందేమో మరి. సరే, ఒకవేళ మీ మర్ది ఇట్లా చేస్తున్నా అంటే మీ ఆయనకు చెప్తే నమ్ముతాడా మరి? నమ్మకానే మీ దగ్గరకు వచ్చాను మేడం. అందుకే గొడవ చేశాను ఆఫీస్ దగ్గర. తప్పైతే క్షమించండి. లేదు అవన్నీ ఏమొద్దులే అక్క, నాకే ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అరే కెమెరా తెచ్చినావా? తీసుకొచ్చిందా? చూద్దాం లేక ఒకసారి రేపు వాళ్ళు వస్తారంట కదా, రేపు చూద్దామా మరి వాళ్ళ రూమ్లో పెట్టి. కాదమ్మా, ఇప్పుడు ఎట్లా చేయాలంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రూమ్లో పెడదాం అక్క. వాళ్ళ ఆయనకి చెప్దాం ఫస్టే, ఇట్లా జరుగుతుంది మీరు నమ్మట్లే కదా అని చెప్పి చూద్దాం. ఫస్ట్ వాళ్ళ ఆయన పర్మిషన్ తీసుకుందాం. ఆయన కూడా అర్థమైపోద్ది కదా వాళ్ళ తమ్ముడు ఎట్లా ఏంది అని. నువ్వైతే కెమెరా తీసుకొచ్చు. మీ హస్బెండ్ ఈరోజు వస్తాడా? వస్తారు మేడం. ఎన్ని గంటలకు వస్తాడు? ఇప్పుడు 5-6 కల్లా వచ్చేస్తాడు. 5-6 ఇప్పుడు ఎంత అవుతుంది? టైము 1:30 అవుతుంది. ఓకే, ఉంటాడా జాబ్కి వెళ్ళిపోతాడా? ఎన్ని రోజులు సెలవులు తీసుకున్నాడు కదా, ఈరోజు నైట్ డ్యూటీ ఉందో వెళ్ళిపోతాడు. సరే, ఒకసారి ఈమె చెప్పిందే కాకుండా మనం ఒక చిన్న కెమెరా మన దగ్గర ఎట్లాగో ఉంటుంది కదా, పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఒకవేళ వాడు అలాంటోడు అంటే అప్పుడు మాట్లాడదాము, ఏంది కథ ఏంది అన్నట్టు చూద్దాం. ఈమె చెప్పుడు కూడా కొంచెము డౌట్ఫుల్గానే ఉంది. నువ్వు చెప్పుడైతే డౌట్ఫుల్గానే ఉంది. నాకు నమ్మొద్దో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా ఆఫీస్ కాడ అంతా రచ్చ చేసింది ఆమె. ఈమె మాట నమ్మాలో ఫస్ట్ అది గుర్తుకొస్తుంది నాకు. ఈమె మాట నమ్మే ముందు కెమెరా పెట్టి మాకు ఒక క్లారిటీ వచ్చినాకనే అలా మర్ది మీద ఒక యాక్షన్ అనేది తీసుకుంటాము. ఈమె మాట చాలా డౌట్ఫుల్గా ఉన్నాయి. అందుకే ఒకసారి అయితే చూద్దాం, మా క్లారిటీ కోసం కూడా చూద్దామమ్మా. మీ ఇంట్లో ఒక చిన్న కెమెరా పెడతాము, అది ఉన్నట్టు మీ మరిదికి చెప్పొద్దు. రెగ్యులర్గా ఎట్లుంటో అట్లనే ఉంటుంది, సరేనా? చూద్దాం, సరేనా? కెమెరాని అయితే సెట్ చేయరా.
చూద్దాం. ఆ కెమెరా చెక్ చేసినాక అది ఏంది కథ అదన్నీ కనుక్కొని చూద్దాము. దాని తర్వాత మాట్లాడదాం ఏమన్నా ఉంటే. ఇష్టం లేకుండా నువ్వు చేసిన పని అది, నాకు తెలియకుండా చేసిన పని అది. అప్పుడైతే చేసినావు కదా, నేను అప్పుడు నాకు తెలియకుండా చేసిన పని అది. వదులు ముందు వదులు. చెప్పేదేనండి వద్దు. లేక లెగ్ నువ్వు ముందు లేకు. ఎందుకు నేను ఎప్పుడు చేసినా వీడియో చూపెట్టినా మిస్బిహేవ్ ఎందుకు చేసావు?